16 అధ్యాయం 8 యోహాను సువార్త 16 అధ్యాయం 8 ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమునంటే లోకం చెడ్డదని మనల్ని ఒప్పుకొని చేయను. అక్కడ టెర్మినాలజీ ఇలానే ఉంది, మూలంలో ఇలానే ఉంది. లోకం చెడ్డదని లోకాన్ని ఒప్పింపజేయడం కాదు, ఎందుకంటే అది చెడ్డది, అది ఆల్రెడీ దానికి ఎక్కదు. లోకాన్ని ఒప్పింపజేయడం కాదు, లోకం చెడ్డదని చెప్పండి, మనల్ని ఒప్పింపజేస్తాడు. లోకానికి నీతి అంటే ఏంటి తెలియదు, లోకానికి పాపం అంటే ఏంటి తెలియదు, లోకానికి తీర్పు అంటే ఏంటి తెలియదు. కానీ నీకు తెలియాలన్నీ. లోకానికి పాపం అంటే ఏంటి తెలుసా? దొంగతనాలు చేయడమే పాపం వాళ్ళకి. కానీ లోకానికి కొన్ని నీతులు ఉంటాయి, అవి వాళ్ళకి పాపంగా అనిపించు, కానీ ఆ నీతి కూడా దేవుని దృష్టికి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? పాపంగా మారిపోతుంది. అదంతా నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే నువ్వు చూడగలవు. ఆ స్కేల్ నీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే. కొన్ని చూడండి, లోకంలో దానిది ఏం తప్పు ఉందండి, ఆ మాత్రం దానికి తప్పు ఏంటంటారా వాళ్ళు ఎందుకు అంటున్నారు ఆ మాట? వాళ్ళ దృష్టిలో అది తప్పు కాదు, కానీ మన దృష్టికి అది తప్పు. మన దృష్టి ఎందుకు తప్పు అవుతుంది? పరిశుద్ధాత్మ మనకు చెప్పాడు, ఇలా మనం ఉండకూడదని, ఇలా మాట్లాడకూడదని, ఇలా ప్రవర్తించకూడదని, మన ఫంక్షన్లు ఇలా ఉండకూడదని, మన కార్యక్రమాలు ఎలా ఉండకూడదని, మన ఉద్యోగంలో ఎలా ఉండకూడదని, మన సంసారం ఎలా ఉండకూడదని పరిశుద్ధాత్ముడు అడుగడుగుని చెప్తాడు. ఎప్పుడైతే ఇది ఒప్పుకొని మన ఆజ్ఞను పాటిస్తామో దేవుడు వచ్చి మనతో నివాసం చేస్తాడు. దేవుడు మనతో నివాసం చేస్తే, మళ్ళీ చెప్తున్నానండి, ఆశగల మీ ప్రాణాన్ని చెప్పండి తృప్తిపరుస్తాడు. మీరు ఏదడిగినా జరిగిస్తాడు. మీరు అడిగింది మీకు జరగట్లేదంటే ఆయన మన దగ్గర నివాసం ఉండడానికి చెప్పండి ఇష్టపడలేదు. ఆయన ఇష్టపడలేదంటే కారణం ఒకటే, ఆయన ఆజ్ఞను మనం పాటించలేదు. ఆయన ఆజ్ఞ ఏంటి? 66 పుస్తకాలకు ఉంది. ఈ 66 పుస్తకాలు నువ్వేమి నేర్చుకుంటున్నావు? నేర్చుకోవడానికి ఆసక్తి ఏమైనా ఉందా? బ్రదరు ఈ డౌట్ ఏంటి, అన్న ఈ డౌట్ ఏంటి, తమ్ముడు ఈ డౌట్ ఏంటి, ఈ రిఫరెన్స్ అర్థం ఏంటి, ఇది నాకు అర్థం కావట్లేదు, దీని సంగతి ఏంటని ఎప్పుడైనా గూగుల్ని ఎదుకావా? ఒక నెగటివ్ తీసుకుని చూసావా? ఒక వ్యాఖ్యానం చూసుకుని చూసావా? దీని సంగతి ఏంటని ఎప్పుడైనా స్పీకర్ని అడిగావా? ఏ ఆజ్ఞ నేర్చుకోవడానికి మనం ముందుకు రాం. అసలు బైబిల్ రెఫరెన్స్ ఏంటన్నా, ఈ పుస్తకం యొక్క నేపథ్యం ఏంటి, దీని సంగతి నాకు అర్థం కావట్లేదు, ఈ ప్రకటన గ్రంథం నేపథ్యం ఏంటని ఎప్పుడన్నా అడుగుతావా? ఈయన ఆజ్ఞలు తెలుసుకోవాలి, పాటించాలని ఆసక్తి లేని నీతో దేవుడు ఉండాలని కోరుకోడు. నువ్వు చేస్తున్న మూర్ఖత్వం గుర్తుపెట్టుకో. ఆజ్ఞను పాటించాలి, ఆజ్ఞ ఏంటో తెలుసుకోవాలి, ఆ ఆజ్ఞను ఏంటో తెలుసుకుని నువ్వు పాటిస్తే, ఈ వాక్యం ఏంటో నువ్వు పాటిస్తే, ఆయన వచ్చి నీతో నాతో ఏం చేస్తాడు తెలుసా? నివాసం చేస్తాడు. ఆయన నివాసం చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, మన కుటుంబాలు, పరిచర్య అన్నీ బాగుంటాయి. ఆటంకాలుగా అనిపిస్తాయి, కానీ ఆయన వస్తాడు, రెప్పపాటున మన పరిస్థితులు అన్నీ చెప్పండి మార్చేస్తాడు. దేవుడు మనతో ఉంటే ఇంకంతకన్నా ధన్యత ఏముందండి? దేవుడు మనతో ఉంటే, దేవుడితో మనకి ఎంత క్లోజ్ సర్కిల్ ఏర్పడాలి చెప్పనా? ఎమ్మెల్యే ఇంటికి, ముఖ్యమంత్రి ఇంటికి మనం వెళ్ళాం అనుకోండి, ఎక్కడో ప్రాకారం ఉంటుంది, కాంపౌండ్ హాల్ ఉంటుందిగా, ఒక గేటు తీస్తారు. లోపలికి వచ్చిన వెంటనే ఆ పెరట్లో నిలబడి లేదా ఆ గార్డెన్లో నిలబడి, నేను ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాను గార్డెన్లో చెప్పుకుంటే గొప్ప కాదు, బాల్కనీలో నుండి మాట్లాడితే గొప్ప కాదు. నీకు ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రితో క్లోజ్నెస్ ఉందన్నది గుర్తుని చెప్పిన, ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన మంచం మీద కూర్చుని ముఖాముఖిగా మాట్లాడితే నీకు ఎంత క్లోజ్నెస్ ఉందని ఎలాగైతే అర్థమవుద్దో, దేవుడితో మనకు అంత క్లోజ్నెస్ ఉండాలట. మనం ఎక్కడి వరకు చెప్పుకుంటున్నాం చెప్పిన, ఆ బాల్కనీ దగ్గరికి వచ్చి, అంటే చర్చికి వచ్చి, మీకు అర్థమవుతుంది, చర్చికి వచ్చి నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, నువ్వు బాల్కనీలో ఉన్నావు, ఇంకా నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలంటే దేవుడి నివాస స్థలం, అంటే ఆయన నీతో కూర్చుని ఎంత దగ్గరికి వెళ్ళాలి. నువ్వు చర్చిలో కూర్చుని మనం దేవుని దగ్గరికి వచ్చాం అనుకుంటాం, కాదు, ఇంకా ఆ గార్డెన్ దగ్గర ఉన్నావు. నువ్వు ఆయన దగ్గర రావాలి, నీతో కూర్చోవాలి, నీతో మాట్లాడాలి, నీ చాలా డిస్కషన్ చేయాలి, నేను గైడ్ చేస్తుండాలి. నా దేవుడు నన్ను ఎలా చెప్తున్నాడు, ఆ పని నేను చేయలేనని ఒప్పుకోవాలి. ఆయన చిత్తం ఇందాక ఐజాక్ గారు అన్నారుగా, పరలోకమందు జరుగుతున్న ఆయన చిత్తము భూలోకమందు నీ యందు జరిగితే లోకాన్ని ఒప్పుకుంటావు. ఎస్, ఈ లోకం చాలా ఫ్రాడ్గా ఉంది, ఎందుకంటే ఈ లోకం యొక్క దైవం నేను నమ్ముతున్న దేవుడు కాదు, ఈ లోకం యొక్క దైవం సాతానుగాడే అని ఒప్పుకుంటా. అందుకే లోకంతో నువ్వు కలవలేవు. ఎవరైతే ఇలా ఉంటారో పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.